Watch full episodes on Jio Hotstar. తెలుసా? హాలిడేస్ ని మీరందరూ ఎంజాయ్ చేయండి పిల్లలారా. బాయ్ బాయ్, టేక్ కేర్. మిస్ సెక్యూరిటీ, నేను ఇప్పుడే వస్తాను. మిస్టర్ అలాజార్, మీరు ఈ క్లౌడ్ లైబ్రరీని తీసుకురావాలనే ఐడియాని చాలా బాగుంది. ఎలాగైనా ఈ హాలిడేస్ లో పిల్లలు ఎవరంతా ఇంటికి వెళ్ళటం లేదో వాళ్ళకి ఈ లైబ్రరీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత నేను కూడా ఇంటికి వెళ్తున్నాను. నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికే వచ్చాను. యు ఆర్ వెల్కమ్. ఆయన ఇంటికి వెళ్ళరు. ఇక్కడే ఉండి అతనికి బోర్ కొట్టకుండా ఉండడానికి నేను ఇక్కడ చాలా బుక్స్ ని తీసుకొచ్చి ఉంచాను. సరే, నేను బయలుదేరుతాను. ఇది బేసిక్ మ్యాజిక్ బుక్. ఆ తర్వాత ఇది మిస్టరీ వరల్డ్. ఇది చదివారంటే అన్నిట్లో గెలవచ్చు. ఇది కూడా తీసుకుంటాను. హాలిడేస్ మొత్తం చదువుకోవాలి. అరే, సూర్యుడు పైన ఉన్నాడు, మరి వెనక నుంచి బల్బు వెలుగుతుంది. ఇదేదో స్పెషల్ బుక్ లా ఉందేంటి? మ్యాజిక్ బుక్ ఆఫ్ ఈజిప్ట్. వరుణ్, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇదేదో స్పెషల్ బుక్. మ్యాజిక్ బుక్ ఆఫ్ ఈజిప్ట్. మైరా, వరుణ్, త్వరగా రండి. అందరూ వెళ్ళిపోయారు. మీరిద్దరే మిగిలి ఉన్నారు. ఇందులో ఏం రాస్తుంది? ఈజిప్ట్, ఈజిప్షియా, ఈజిప్షియో అండ్ మిస్టరీ మ్యాజియో. 1 2 3 డమ్ కి డమ్, కమ్ కమ్ జూ. ఈజిప్ట్ తలుపుల్ని నువ్వు తెరవు. ఏంటిది? వీళ్ళకి ఈ పుస్తకం ఎక్కడ దొరికింది? వీళ్ళని ఎలాగైనా ఆపరు. వరుణ్, ఆగు. వద్దు పిల్లలు, ఆ పుస్తకాన్ని ముట్టుకోవద్దు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మైరా, వరుణ్, దిగులు పడద్దు. నేను ఏదో ఒకటి చేస్తాను. ఏంటది? కాపాడండి. అలా సార్
బాలాజార్ సార్ ఏమైంది? రుద్ర మైరా వరుణ్ణి కాపాడు, వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. అదిగో ఆ ట్విస్టర్ లో ఇరుక్కున్నారు. రుద్ర! 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 కాపాడండి! రుద్ర! రంగీలా, నన్ను లాగండి. ఇలా జరుగుండకూడదు. నేను ఎలాగ వాళ్ళని తిరిగి తీసుకురాగలను? మీరు మాత్రం కాదు రంగీలా, మేము కూడా పడిపోతున్నాం. ఎదురు చేస్తాను. తప్పించుకున్నాం. అరే ఇదెవరు? చాలు చాలు కాపు. మైరా, వరుణ్, మనం ఎక్కడికి వచ్చాం? రుద్ర, వరుణ్ ఏదో మంత్రం చదివాడు. తర్వాత మనం ఈజిప్ట్కి వచ్చాం. ఈజిప్ట్? ఓకే, పైకి వెళ్ళి చూస్తాను. హా. హా. కాపాడండి ప్లీజ్. ఎలాగైనా బుక్కులు కాపాడండి. వీళ్ళందరూ ఎవరు? ఏంటి అలా చూస్తున్నావు? ఇదిగో తీసుకో. దాడి చేయండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఇదే చెప్తారు, తనకొచ్చింది తలపగతో పోయిందని. అరే కాపాడండి. అతని నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. Ibaiska production boy creator. ఓ మ్యాజిక్! మ్యాజిక్! ఒరే పిల్లలు, మీకు మ్యాజిక్ తెలుసా? చూస్తుంటే బాగుంది. ఇంతకీ మీరు ఎవరు? మేము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాం. ఇంకా ఒక మ్యాజిక్ పుస్తకం వల్ల అనుకోకుండా ఇక్కడికి వచ్చేసాం. నేను మ్యాజిక్ చేసే వాళ్ళతో యుద్ధం చెయ్యను. నేను వాళ్ళందరినీ గురువులుగా స్వీకరిస్తాను. నువ్వు వాళ్ళతో నా యుద్ధం చెయ్యలేవు. మీకు ఇంకా అవకాశం ఉంది. మర్యాదగా బుక్ ఇచ్చేయండి, లేదంటే రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకండి. ఈ పిల్లలు చాలా ప్రమాదకరమైన వాళ్ళలా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా రండి. పారికెత్తండి. ధన్యవాదాలు బాబు, నీకు చాలా ధన్యవాదాలు.
లోకాన్ని నాశనం చేసేస్తారు. నా తల మాత్రమే పెద్దది కాదు, తెలివి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలాగా అవన్నీ మన దగ్గరికి వస్తున్నాయి. అటు చూడండి. ఆ మంత్ర బుక్కు పోయింది. దాన్ని తీసుకెళ్లిన వాళ్ళని పట్టుకోండి. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఒకవేళ హెరోషియస్ కి ఆ బుక్ చేతికి దొరికిందంటే లోకానికంతా చాలా ప్రమాదం అయిపోతుంది. ఒకవేళ బుక్ తీసుకోవడం ఇంపార్టెంట్ అయితే పదండి వెళ్ళి తీసుకుందాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? లాంబ్రియానా హెరోషియస్ దగ్గరికే వెళ్ళుంటారు. హెరోషియస్ ఎక్కడ ఉంటారనేది నాకు తెలుసు. త్వరగా రండి. హెరోషియస్, హెరోషియస్, నేను ఈ బుక్ తీసుకొచ్చాను. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? నేను ఎప్పుడు మీకోసమే పని చేస్తాను. నాకు భయంగా ఉంది. హెరోషియస్, హెరోషియస్, నన్ను కాపాడండి. తప్పించుకున్నాను. హెరోషియస్కు ధన్యవాదాలు. ఇదిగో తీసుకోండి మీ బుక్. హెరోషియస్ని సంతోషపరిచాను. నీకు బహుమతినిచ్చి తీరాలి లోమ్యా. లోంబ్రియా 5 రాళ్లని. ఆహా, నువ్వు అద్భుతమైన కార్యం చేశావు. ఆ 5 రాళ్లు నాకు ఒక్కసారి దొరికితే చాలు. ఏ 5 రాళ్ళ గురించి మాట్లాడుతున్నారు? ఆ పుస్తకంలో 5 మ్యాజికల్ ని పొందే దారుంది. దాన్ని లాక్కెళ్ళిపోయారు. ఒకవేళ రాయి వాళ్ళకి దొరికిందంటే వాళ్ళు ఎంత బలశాలుగా మారతారు అంటే వాళ్ళు ఈ లోకాన్ని ఎలాగైనా మార్చగలరు. ఆడండి, పాడండి, ఎంజాయ్ చేయండి, ఇష్టం వచ్చినట్లు ఉండండి. ఆయన బ్లాక్ లైన్స్ తో లోపల ఉన్నారు. కానీ ఆ మ్యాజిక్ బుక్ లో ఏం రాసింది అంటే తెలుసుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే మనం ఆ హెరోషియస్ ఆ రాయిని తీసుకునే ముందు కాపాడగలం. ఒకవేళ అది తనకు దొరికింది అంటే ఏం జరుగుతుందో అనుకోలేను కూడా. లోకం తలకిందలైపోతుంది. నేను ఆ బుక్ కాపీని రప్పించగలను, కానీ అంతకన్నా ముందు హెరోషియస్ ని బయటికి తీసుకురావాలి. ఐడియా! మనసుంటే మార్గం ఉంటుంది. ఇలాంటి ఆటలన్నీ నాకు చాలా సులభం. సరే వినండి వీరులారా, వీరులారా. రంగీలా తన పనిని చేశారు. ఇప్పుడు నా టర్న్. మై డియర్ ఫ్రెండ్, మీ మ్యాజిక్ ని చూపించు.
ఇది ఎవరు? స్కానింగ్ ఆన్. రుద్ర, నువ్వు అదరగొట్టావు. ఆ పుస్తకంలో ఉన్న ఒక్కొక్క పేజు స్కాన్ అవుతోంది. అది చాలా అద్భుతమైన విషయం. వీరులారా, హెరోషియస్ చెప్తున్నారు, ఆగిపోండి. ఏదో తప్పు జరుగుతుంది. ఇదంతా ఏంటి? రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఫుల్ బుక్ దొరకలేదు. ఎంతవరకు దొరికిందో అంత చూద్దాం. రంగీలా, పరిగెత్తండి. ఆ డాన్స్ ఆడిన ఆడదాన్ని పట్టుకోండి. వీళ్ళ ఆ పిల్లలే, వీళ్ళే బాబాని కాపాడారు. వీళ్ళకి మ్యాజిక్ తెలుసు. నువ్వెందుకు ఇది ముందే చెప్పలేదు? మీరు మ్యాజిక్ బుక్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. చెప్పే అవకాశం ఎక్కడిచ్చారు? వాళ్ళని వెంబడిద్దాము, అప్పుడు చెప్తాను. వాళ్ళు ఎక్కడికి పోలేరు. లేదు, వాళ్ళని తప్పించుకుంటానికి వదలను నేను. బాలకులారా, మీరు బుద్ధివంతులు అనుకుంటున్నారు. మ్యాజిక్ సహాయంతో మాయమ్మవాలే అనుకుంటున్నారా? నాకు కూడా మ్యాజిక్ తెలుసు. ఈ వెలుతురులో అందరి మ్యాజిక్ నాకు తెలుస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఇప్పుడు మనం ఏం చేద్దాం? స్నేహితులారా, ఎవరు కదలకండి. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు. అలాగా, అక్కడున్నారా? పట్టుకున్నాను. పట్టుకోండి వాళ్ళని. వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు వేగంగా వెళ్ళాలి. వెంబడించండి. రుద్ర, ఇప్పుడు మనం ఏం చేద్దాం? 1 minute. ఐడియా. అరే, ఎక్కడ మాయమైపోయారు? ఎక్కడ మాయమైపోయారు? లేదు, ఇంకా షాడో. భయపడకండి. ఆ 5 రాళ్ళు అనేది ఏంటి విషయం? మొదటి రాయిలో భూమి శక్తి ఉంది, రెండో దాంట్లో నీళ్ల శక్తి ఉంది, మూడో దాంట్లో నిప్పు శక్తి ఉంది, 4లో గాలి శక్తి ఉంది, ఆ తర్వాత 5లో లోహాల శక్తులున్నాయి. ఇనుము, బంగారం, వెండి ఇలాంటి ఏ లోహం అయినా దీన్ని వశపరచుకోవచ్చు. సరే, ఓకే. హెరోషియస్ ఆ కాలంలో ఎంత శక్తివంతుడిగా మారుతాడంటే అతన్ని ఎవ్వరూ అంతం చేయలేరు. అయితే మనం ఆ రాళ్లతో ఏం చేసుకుంటాం? సూర్యగ్రహణం పూర్తయ్యే లోపల మనం ఆ రాళ్ళని అక్కడ పెట్టే తీరాలి. అదే ఆ మంత్ర పుస్తకంలో రాసింది. అలా మనం పెట్టామంటే అందరూ బతికిపోతారు. అలా కాకపోతే అందరూ బాగా వినండి. సూర్యగ్రహణం పూర్తయ్యే లోపల మొదటి కిరణాల్లోనే అంతా నాశనం అయిపోతుంది. వాళ్ళేదో మ్యాజిక్ తో ఇక్కడికి వచ్చి చేరున్నారు. ఏమీ ఇబ్బంది లేదు. ఒక్కసారి ఆ 5 రాళ్ళు నా చేతికి దొరికాయి అంటే దాని తర్వాత వాళ్ళు నన్ను ఏమీ చెయ్యలేరు. ఇలా చూడండి, ఏదో రాసుంది. చీకటిలో నేను బయటికి వస్తాను, భయంకరమైన వెలుతురుకి నేను భయపడతాను. ఏ బట్టలనైతే అందరూ వేసుకుంటారో అదే బట్టల్ని నేను నా ఒంటికి చుట్టుకునుంచాను. చీకటి పడితే బయటకు వస్తాను, వెలుతురుని చూసి భయపడతాను.
దీని అర్థం ఏంటి? ఏ వస్త్రాలనైతే అందరూ వేసుకుంటారో అదే వస్త్రాలను నేను కట్టుకుంటాను. దీనికి ఏంటి అర్థం? మనసుంటే మార్గం ఉంటుంది. నేను కావాలంటే ఈ ప్రశ్నని సులువు చేయగలను, కానీ జవాబు చెప్పలేను. ఇది రాత్రి మృహం, రాత్రిలోనే కదా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎది గుడ్డకి చుట్టుకుంటుందని మీరే కనిపెట్టాలి, సరేనా? రంగీలా, మీరు పొడుపు కథని సాల్వ్ చేయట్లేదు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది ఎటువంటిదంటే చీకటిలోనే బయటికి రావడానికి ఇష్టపడుతుంది. ఇది వెలుతురుని చూస్తే భయపడుతుంది. వేరే వాళ్ళ వస్త్రాలను ఇది చుట్టుకుంటుంది. ఇంకా ఆ బట్టలతోనే వాళ్ళు తిరుగుతారు. అంటే దాన్ని వేసుకోరు, దాన్ని చుట్టూ కప్పుకుంటారు. అంటే వాళ్ళు బట్టలు వేసుకోలేదు, కప్పుకుంటారన్నమాట. దీని అర్థం ఇది జంతువు అయి ఉండదు. నా తల మాత్రమే కాదు, తల్లో ఉన్న బుర్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయినా సరే ఏం చెయ్యను, ప్రస్తుత పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది. వాళ్ళు మనుషులే, కానీ ఎలాంటి మనుషులు? వాళ్ళు బట్టల్ని వేసుకోరు, కానీ కప్పుకుంటారు. వాళ్ళు చీకటి పడితే బయటకు వస్తారు, వెలుతురుని చూసి భయపడతారు. మనం ఈజిప్ట్ లో ఉన్నాం. ఇంకా వాళ్ళు ఒక గుడ్డతో ఒళ్ళంతా కప్పుకుంటారు. అవును అవును, మమ్మీస్. అవి మమ్మీసే, కానీ మమ్మీస్ పిరమిడ్ లో ఉంటాయి. నాకు తెలుసు, నేను కూడా నడిచే మమ్మీస్ గురించి విన్నాను, కానీ నేను చూసింది లేదు. ఒకవేళ ఈ బుక్ లో రాసి ఉండొచ్చు. బాబాదీన్ సార్, ఇలా చూడండి. మన పజిల్ని సాల్వ్ చేయగానే అది మ్యాప్ గీయడం స్టార్ట్ చేసింది. ఈ చోటు ఎక్కడుంది? నాకు తెలియలేదే. మనం మ్యాప్ ని ఫాలో అవుతూ వెళ్దాం. పదండి వెళ్దాం. ఈ మ్యాప్ ప్రకారం మనం నార్త్ వైపుగా వెళ్ళాలి. అదిగో ధ్రువ నక్షత్రం. అది ఎప్పుడు నార్త్ లోనే ఉంటుంది. మనం అటువైపే వెళ్ళాలి. అయితే వెంటనే రండి, వెళ్దాం. మనం ఎందుకని ఇక్కడే వెయిట్ చేయాలి? నేను బ్లాక్ బ్యాచ్. నువ్వు నా ఏరియాలో ఎప్పటికీ ఎగిరిపోలేవు. కళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు నువ్వు ఎగిరిపోలేవు, అర్థమైందా? రంగీలా జాగ్రత్త, ఇప్పుడే దాని పని పడతాను. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. రండి కిందకి వెళ్దాం. Zibaiska, Black Witch disappearam! ఉత్తర దిశ ఇటు ఉంది. మనం అక్కడికి వెళ్ళి తీరాలి. మనం ఎగురుకుంటూ వెళ్ళలేము. వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒక్క మార్గమే ఉంది. Zibaiska, Huberbot Creator! ఇది ఏదో ఒక మ్యాజిక్ వెలుతురు. వాళ్ళు అక్కడ ఉన్నారు, వెంబడించండి. అందరూ త్వరగా కూర్చోండి. ఇదేంటిది? మనసుంటే మార్గం ఉంటుంది. త్వరగా వచ్చి కూర్చోండి, లేదంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు ఎలా ఉన్నారని. మనం ఒక్క మాట కూడా అడగలేము.
జిబాయిస్కా లెట్స్ డాన్స్. ఏంటిది నా సింహాలకు ఏమైంది? ఇదంతా ఆ కుర్రాడు రుద్రాప్ అనే ఎరోషియస్ భూమి పైన ఎంతగా కనిపిస్తూ ఉంటాడో భూమి లోపల కూడా అంతే శక్తి కలిగి ఉంటాడు. అతని నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. చాలు, ఆపండి. రుద్ర, ఈ మ్యాప్ మన జీపీఎస్ సిస్టమ్ లాగుంది. చూడు, ఇందులో మన పొజిషన్ కూడా కనిపిస్తుంది. వావ్, అదిగో అక్కడే ఉంది మమ్మీస్ విలేజ్. ఈ చోటు ఎంత బాగుంది కదా. అదే సమయంలో ఇక్కడ ప్రమాదం కూడా ఉండొచ్చు. ఏంటిది? మనుషులు వచ్చేస్తున్నారు. మనుషులు వచ్చేస్తున్నారు. మనుషులు రుద్ర, మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళు మన మీద దాడి చేయడానికి వస్తున్నారు. నిప్పు, అందరూ వెనక్కి తగ్గండి. ఇవి వెళ్తున్న చూడగానే భయపడుతుంది. జిబాయిస్కా బ్రైట్ లైట్ క్రియేటో. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనల్ని ఎందుకంటే చూసి వాళ్ళు మనల్ని భయపడుతున్నారు. చూసి భయపడుతున్నారు. భయపడకండి, పరిగెత్తకండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను వెలుతురుని తగ్గిస్తాను. బయటికి రండి. ఇలా చూడండి, మేము 5 రాళ్ళని వెతుకుతున్నాం. ఇందులో నవ్వడానికి ఏమీ లేదు. ఇది నిజం. మీరు కానీ సహాయం చేయకపోతే ఆ తర్వాత ఈ లోకమే అంతమైపోతుంది. సరే, నాశనం అయిపోతే వదలే. మా నాయకుడు వచ్చేస్తున్నాడు. తలలు వంచండి, తలలు వంచండి. ఒక రాయి ఆయన చెస్ట్ లోనే ఉంది. అది భూమిలో ఉండే శక్తి రాయి. అందులో మట్టి తెలుస్తోంది. అందరూ లేగండి. ఈ ప్రపంచం నాశనం అయిపోతారంటే నేను విన్నాను. అతని దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫెరోనా ఎప్పుడే ఏడుస్తున్నాడికి నేర్పించలేదు. ప్రపంచం ఉంటాను, మనం సంతోషంగా ఉండాలి. లేదైనా కూడా ఇంకో చాలా సంతోషంగా ఉండాలి. నేనే ఒకసారి ఆలోచించాను, ఈ ప్రపంచం పూర్తిగా ఎలా దాడి చేస్తానని. చూడండి సార్, ఒకవేళ ప్రపంచం అంతమవుతే మీకు వచ్చేదేంటి? మీరు కూడా అంతమైపోతారు. అమ్మాయక్క పిల్లడు, మనం ఎప్పటికే నాశనం చేయబడింది. అలాంటి ఇలా రూపాన్ని ఉండాలి. దీనికోసమే సంతోషంగా ఉండాలి. ఈ ప్రపంచం నాశనం అయిపోతే నేనే చాలా సంతోషిస్తాను. నేను అందరినీ మమ్మీగా మార్చి అందరినీ పాలకుడు. వాళ్ళని దాడి చేసండి, ఎందుకంటే వాళ్ళని చేసి ఈ ప్రపంచాన్ని కాపాడాలి. తన కనులు నాశనం అయిపోతా. మనసుంటే మార్గం ఉంటుంది. ఆయన దగ్గర 2 రాయి ఉంది. అంతేకాదు, ఆయన దగ్గర 2 బాడీస్ కూడా ఉంది. నా దగ్గర భూమి తరువాత నీళ్ళు శక్తి ఉన్నాయి. ఈ శక్తిని తీసి నేను ఏదైనా చెయ్యాలి. తరువాత మీరు దేనిని ఆపలేరు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకండి.
మన్నించండి నాయక, వెనక నుంచి కూడా మనుషులు వచ్చేస్తున్నారు. మనుషులారా, దానిని వదలను. ప్రభావిత వైపు వెళ్ళండి. దయచేసి ఈ పేజీకి వెళ్ళండి. మదస్సులందరూ నా దగ్గరకు రండి. అరే, అందరూ వెళ్ళిపోయారా? నా దగ్గర ఇప్పుడు ఎవరు లేదే. అరే, అందరూ ఇప్పటి నుంచి వెళ్ళిపోయారా? దాడి చేయండి. వెంబడించండి. మీరు అందరినీ దాడి చేశారు. ఎవరు నా దగ్గర నుంచి తప్పించుకోలేదు. ఈ ప్రపంచం ఖచ్చితంగా నాశనం అయిపోతా. ఆటకాలు ఇక్కడికి రండి. సూర్యుడు ఉదయించాడు. ఈరోజు సూర్యుడిని చూడలేదు. వాడిని దాడి చేసండి. వెళ్ళండి. లేదు, ఇలా జరగదు. నీలో శక్తి రాయి నాకు దక్కింది. ఈ భూమిలోని శక్తి రాళ్ళు నాకు దొరికాయి. లేదు, నా 2 రాళ్ళు. లేదు, నేను అందరికి ఊరికి వదిలిపెట్టను. అరే, ఇలా చూడండి, ఈ రాయి చిన్నదిగా మారిపోతోంది. రుద్ర, డిజిటల్ బుక్ ని తయారు చేయడానికి నువ్వు వేసిన పన్నాగం ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే మనకి తర్వాత దొరకదు. రుద్ర, నీకు ఈ నీళ్ల శక్తులు దొరికాయి. అది తీసి ఈ పుస్తకంలో ఉన్న కాగితం మీద పెట్టు. తర్వాత రాయి ఎక్కడుందో తెలుస్తుంది. ఎరోషియస్ కి సంతోషంగా ఉంది. ఎరోషియస్ సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉన్నట్లే. ఇంతకీ నాకు ఒకే ఒక విషయం అర్థం కాలేదు. ఆ బాలుడు ఎందులో సవారీ చేస్తా ఉన్నాడు? ఏ మృగం కూడా దాన్ని లాగలేదు కదా. ఎరోషియస్ అతను ఒక మ్యాజిక్ చేసేవాడు. మహా మ్యాజిక్ చేసేవాడు. ఏదైనా చేయగలడు. ఉక్కు తీసుకురా చౌదరి. ఇలా చూడండి, ఏదో రాసుంది. బియ్యం బియ్యం బియ్యం, బియ్యానికి మీద బియ్యం. ఎదురు చూస్తున్నాడు షాకి. అది ఈ బియ్యాన్ని తింటుంది.
బియ్యం 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 పైన బియ్యం. కానీ షాకిర్ వేచి ఉన్నారంటే ఏంటి అర్థం? పొరపాటుగా షాకర్ రాసినట్టుగా ఉన్నారు. అక్కడ రాసింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ఎందుకంటే మీరు దాడి చేశారంటే ఎవరైనా షికార్ కావలసిందే. షాకిర్ వేటగాడై ఉంటాడో. షాకిర్ ఒకవేళ పేరై ఉండొచ్చు. బాబాదీన్ సార్ ఆలోచించండి, షాకిర్ ఎవరిదైనా పేరై ఉండొచ్చు కదా. అది ఉంది. అది ఒక రాజుగారి పేరు. కానీ ఆ నగరం గురించి ఎవరికి ఏమీ తెలియదు. అతను నిజంగానే ఒక మంచి రాజు. అలాంటి ఒక విషయాన్ని నేను విన్నాను. రాజు అంటే షాకిర్ లాగానే ఉండాలనేది. అయితే మూడో రాయి కూడా షాకిర్ రాజా ఎక్కడున్నారో అక్కడే ఉండుంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ నగరం ఎక్కడుందని. తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. ఆ బుక్ ని చూడు. మనం ఇప్పుడు కూడా నార్త్ వైపే వెళ్ళాలి. రండి. కానీ మళ్ళీ ఆ హిరోషియస్ ని కలవకూడదని వేడుకోండి. రుద్ర, మనం ఆ దేశానికి దీంట్లో సవారీ చేయలేము. ఇక్కడున్న రాళ్ళు రప్పలు దాన్ని వెళ్ళనివ్వదు. ఈ ఎడారిలో ఒంటెలు మాత్రమే వేగంగా వెళ్ళగలదు. నువ్వు నీ మ్యాజిక్ తో దీన్ని ఒంటెలా మార్చుకో. ఎడారిలో అది మాత్రమే వేగంగా వెళ్ళగలదు. మీరందరూ దేనికి పనికిరారు. ఒక పొడుపు కథకి మీరు అర్థం చెప్పలేకపోయారు. ఆ బాలుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. వాడెక్కడున్నాడో తెలుసుకోండి. వాడు దీనికి అర్థాన్ని తెలుసుకొని ఉంటాడు. అప్పుడు మన పని కూడా సులభమైపోతుంది. తెలుసుకోండి. కేవలం నా తల మాత్రమే కాదు, తలలో ఉన్న తెలివి కూడా చాలా గొప్పదే. ఇప్పుడే చేసుకొస్తాను. హిరోషియస్ వాళ్ళని కనిపెట్టాను. ఆ దిశలో ఒక నగరం ఉంది. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు గసూబాకి వెళ్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్లి చేరేలోపు మనం వాళ్ళని ఆపి తీరాలి. ఇదేంట్రా కొత్త సమస్యగా ఉంది. రుద్ర, మనసుంటే మార్గం ఉంటుంది. ఇది మన పనికే వస్తూనే ఉంది. రుద్ర,
దాని పని పూర్తయిందనుకుంటాను. లేదు కుర్రాడా, లేదు. రుద్ర చూసిరా. ఇప్పుడు నేను ఈ రాయిని యూజ్ చేయాల్సిందే. ఓరి నాయనో, ఏంటి అయిపోయింది. ఫ్రెండ్స్, ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇంకా వేగంగా వాళ్ళని మనం వెళ్ళనీకూడదు. వాళ్ళు అక్కడ ఉన్నారు. అరే, ఏం జరుగుతుంది? Zibaiska, production का वर्क क्रिएटो. ఎరోషియస్, మీరు అతన్ని చంపేశారు. వెళ్ళి అతని రాయిని తీసుకున్న పదండి. ఇప్పుడు ఆ రాయి ఎక్కడికి వెళ్ళదు. నేను ఎప్పుడైనా ఆ రాయిని తీయొచ్చు, కానీ మనం ఇప్పుడు ఆ మిగతా రాళ్ళని వెతకాలి. ఈ విషయం ఎవరికి తెలియక ముందే మనం రండి వెళదాం కసుబాకి. Zibaiska passage creato. వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు వేగంగా వెళ్ళాలి. ఈ ఈజిప్షియన్ నగరం చాలా అందంగా ఉంది కదా. వావ్! ఇది గసుబా నగరం. అదిగో అలా చూడండి, ఆ బోర్డులో రాసుంది. ఇక్కడున్న రాజుగారి పేరు గాజిబ్. వెళ్ళి అతనితో మాట్లాడదాం. ఆయన మాత్రమే మనకి సహాయం చేయగలరు. గాజిర్ రాజు గారు, మీ సహాయం మాకు అవసరం. ఈ లోకం అంతమయ్యేది మీరు మాత్రమే కాపాడగలరు. ఆశ్చర్యపోతున్నారా? ఈ లోకం నాశనమవుతుందని నాకు ముందే తెలుసు. తర్వాత నాకు ఇది కూడా తెలుసు, మనమే దాన్ని కాపాడగలమని. ఇక్కడి నాయకుణ్ణి మా మహాబలి ఎరోషియస్ ఓడించి పంపించేశాడు. ఇప్పుడు ఈ రాజ్యానికి అధినేత ఎవరంటే ఎరోషియస్ మాత్రమే. ఎరోషియస్, ఇంకా టైం ఉంది. ఆ రాయిని మాకు ఇచ్చేయ్, లేదంటే బాగుంది, చాలా బాగుంది. నీ బెదిరింపు చూస్తుంటే నాకు చాలా బాగుంది. ఎరోషియస్ సంతోషంగా ఉన్నాడు. ఎరోషియస్ సంతోషంగా ఉంటే మీరు కూడా సంతోషంగా ఉండండి. వాళ్ళని పట్టుకోండి.
ఏమైంది? ఇంతకు మించి పరిగెత్తలేము రుద్ర. ఐడియా. రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి, కాపాడండి. త్వరగా రండి, త్వరగా. మీరెవరు? నేనే ఈ ఊరు రాజుని, నాజర్. ఫెరోషియస్ యుద్ధానికి వచ్చిన వెంటనే నేను నా ప్రాణాలని కాపాడుకుంటానికి పారిపోవాల్సి వచ్చింది. ఎటు చూసినా నేను వాళ్లతో పోరాడలేను, ఎందుకంటే ఆయనకి మ్యాజిక్ తెలుసు. మీరు మాకు సహాయం చేస్తారా? ప్రపంచం ప్రమాదంలో ఉంది, సహాయం చేయండి. నేను ఏ సహాయం కావాలన్నా చేస్తాను. నువ్వు నా నగరాన్ని నాకు తిరిగి ఇప్పించడంలో సహాయం చెయ్యి. నీ వల్ల కుదురుతుందా? నువ్వు మళ్ళీ నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టగలవా? ఖచ్చితంగా. మీరు ఇప్పుడు షాకీర్ ఎవరి పేరో చెప్పండి. షాకీర్ అనేది ఎవరి పేరు కాదు. మీరు బాగా ఆలోచించండి. మీ తాతయ్య ఉండొచ్చు, మీ ముత్తాతయ్య ఉండొచ్చు. బాగా ఆలోచించండి. ఓహో, అవును, మా తాతగారి పేరు షాకీర్. ఆయన విగ్రహాన్ని కూడా ఈ నగరంలో పెట్టారు. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి, మేము అక్కడికి వెళ్ళాలి. కాపాడండి, పారిపోండి, పారిపోండి. ఈ స్టాచ్యూని చూడండి. కింగ్ షాకీర్ ఎవరి కోసమే వేచి ఉన్నట్టుంది. దీని కింద ఆ రాయి ఉండాలి. రాయా? ఏ రాయి? తర్వాత చెప్తాను. ముందు కిందకి వెళ్ళడానికి దారి వెతకాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తున్నాను. ఇదే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకి దారి దొరికింది. రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? ఈ చోటు చాలా విచిత్రంగా ఉంది రుద్ర. ఇక్కడ అన్ని వైపులా కారిడార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఆ పెయింటింగ్స్ లోనే ఏదో ఒక క్లూ దాగుంటుంది. ఇటువైపు రండి. ఈ కాకులన్నీ ఒకే డైరెక్షన్ లో చూస్తున్నాయి. అంటే ఈ కాకులు మనకి డైరెక్షన్ చూపిస్తున్నాయి. అదిగో అక్కడుంది గాలికి సంబంధించిన రాయి. దాంట్లో గాలి శబ్దం వినిపిస్తోంది. అద్భుతం. మా నగరంలో ఇటువంటి అద్భుతమైన విషయం ఉందనే విషయం మాకెవరికీ తెలియదు.
ఇప్పుడు ఇదేంటి కొత్త సమస్య? మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు ఇదే తక్కువ. సరే రండి, మన వెంటనే బయలుదేరదాం. రండి. వాళ్ళందరూ ఇక్కడే ఉండి తీరాలి. శబ్దం అక్కడి నుంచి వస్తుంది. రండి. త్వరగా ఏదో ఒకటి చేయి. దొరికేసింది. గాలికి సంబంధించిన రాయి. Zibaiska, door close. ఏం బాలక, ఏమనుకున్నావు? ఈ గోడని పెట్టి మమ్మల్ని ఆపగలమనుకున్నావా? హిరోషియస్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేటికి సందేహించకు. వీరులారా, ఈ షీల్డ్ ని బద్దలు కొట్టండి. హిరోషియస్, ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది. వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ఆలోచించండి. పజుల్లో ఏముండిందంటే బియ్యం 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 పైన బియ్యం. అంటే ఏంటంటే బియ్యం పైన బియ్యం ఉంది. దీనికి అర్థం ఒక రాయి కింద ఉంటే ఇంకొక రాయి పైన ఉందని అర్థం. కానీ పైన ఎక్కడా? పైన ఎక్కడా? పైన ఇక్కడ ఎక్కడో ఉండాలి. కానీ రాయి ఎక్కడా? రుద్ర, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. వాళ్ళ సుత్తి నీ కవచాన్ని బ్రేక్ చేస్తోంది. ఆ తర్వాత మనల్ని వచ్చి క్రాక్ చేస్తుంది. ఆన్సర్ పజల్లోనే ఉంది. షాకిర్ వేచి ఉన్నారు. అతను ఆ బియ్యంని తినాలి. అంటే అతను ఒక బియ్యంని తిన్నారు. రెండో బియ్యపు గింజని అతను తినాలి. ఎస్ ఎస్, మొదటి రాయి అతని కడుపులో ఉంది. ఇది 4వ రాయి అనుకుంటున్నాను.
ఇంకా ఇది ఒకవేళ ఎస్, ఆ రాయి ఇప్పుడు అతని కడుపులోనే ఉంది. ఆ రాయిని తీసే సమయం లేదు, రండి. త్వరగా రండి, మీరందరూ వచ్చేయండి. ఆహా, జీవితంలో ఏమేం చూడాలనే కోరికలు నాకున్నాయో వాటిని చూసేశాను నేను. బాబా దీన్జీ, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? వెంబడించండి, వాళ్ళని పట్టుకోండి. ఏం బాలక, నువ్వేమనుకున్నావు? నీకే మ్యాజిక్ తెలుసు అనుకున్నావా? అలా చూడండి అక్కడ. బాగుంది. షకీర్ రాజా, ముందు చూసుకోండి. వీరులారా, వెంబడించండి. అందరూ జాగ్రత్త. లేదు రుద్ర. మీరు కొత్త ఎలా ఉంది? స్మోక్ వీచ్ మీ దగ్గర చెప్పినట్టుంది. మీరు ఇక్కడి నుంచి ఎగిరిపోకూడదని. సరే రండి, మనం కిందకి వెళ్దాం. వద్దు, వద్దు, కిందకి పెట్టిన వద్దు. Zibaiska Fire Creator! చూడండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి, లేదంటే మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, నీ వల్ల వీళ్ళని తీసుకెళ్ళగలిగితే తీసుకువెళ్ళు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. Zibaiska Tree Root Breezo! ఏం జరుగుతుంది? వద్దు వద్దు వద్దు, ఆపే.
రుద్ర, నువ్వు ఎక్కడికి తప్పించుకు వెళతావు? నిన్ను నేను నాశనం చేస్తాను. రుద్ర, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఇదిగో మెటల్ శక్తి నా పవర్. 4వ రాయా. షకీర్ రాజా, థ్యాంక్ యూ. Zibaiska, go back! అదిగో అక్కడ పైన. రేపొద్దున్న సూర్యగ్రహణం. లోకమంతా చీకటితో నిండిపోతుంది. ఆ తర్వాత మొదట వచ్చే సూర్యకిరణాలు ఈ భూమి మీద పడి లోకాన్నంతా నాశనం చేసేస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. అంటే మనకి ఒకరోజు నైట్ మాత్రమే టైం ఉన్నట్టుంది. అవును రంకిలా, మనం ఇంకా 2 రాళ్ళని తీయాలి. అందులో ఒక రాయి హిరోషిస్ దగ్గర ఉంది. నా తల మాత్రమే కాదు, తలలో గుజ్జు కూడా అద్భుతంగా ఉంది. Zibaiska, Sakum, Pustu! నన్ను వెంబడించండి త్వరగా. ఇప్పుడు హిరోషిష వచ్చేసారు. రుద్ర, ఈ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుంది? రుద్ర, నాసర్ బండ్ల నుంచి దూకేశారు. మనసుంటే మార్గం ఉంటుంది. ఇంత పెద్ద ద్రోహమా? రుద్ర, 3 రాళ్ళు నాజర్ దగ్గర ఉన్నాయి. మీరేం చేసినా సరే గెలవబోయేది మేమే. రా రుద్ర, రా. ఇప్పుడు నువ్వు ఏమీ చెయ్యలేవు. ఆ 4 రాళ్ళు నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఒకే ఒక రాయి కావాలి. రేపు తెల్లవారేలోపు అది కూడా నా చేతికి వస్తుంది. దాని తర్వాత ఏమి కావాలన్నా ఈ లోకంలో నేను చెయ్యవచ్చు, ఏమైనా. తర్వాత నువ్వు ఏమీ చెయ్యలేవు. ఏ ఒక్కటి చెయ్యలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. సరే, సందేహపడను. ఎరోషియస్ కు సంతోషంగా ఉంది. ఎరోషియస్ కు సంతోషం అంటే నీకు కూడా సంతోషమే. రుద్ర, సమయం తక్కువగా ఉంది. లేకపోతే ఇంకా కొంచెంసేపు ఆడుకునేవాణ్ణి. 5వ రాయిని కనిపెట్టి దాని తర్వాత కలుస్తాను నిన్ను. Zibaiska, boom, check, boom! ఎరోషిస్, నేను బాబా దీన్ చెప్పినప్పుడు విన్నాను. రేపు సూర్యగ్రహణం విడిపోయిన తర్వాత ఉదయించే మొదటి కిరణం ఈ లోకాన్ని సర్వనాశనం చేస్తుంది. నువ్వు 5వ రాయిని అంతకు ముందే కనిపెట్టి తీరాలి.
రేపు తెల్లవారుజాముకి ఇంకా చాలా సమయం ఉంది. 5వ రాయి దొరికిన వెంటనే నేను ఎంత శక్తివంతుణ్ణవుతానంటే ఎవరు కూడా నన్ను నాశనం చేయటానికి పూనుకోలేరు. ఎప్పుడూ కుదరదు. ఎరోషియస్, నువ్వు చెప్పింది గుర్తుంది కదా. రుద్ర దగ్గర నుంచి అన్ని రాళ్లను తీసుకొచ్చి నీకిస్తే నువ్వు నా భార్యా పిల్లల్ని వదిలేస్తానని చెప్పావు కదా. దయచేసి వాళ్ళని నాతో పంపించు. సరే, వదిలేస్తా. కానీ 5వ రాయి నా చేతికి దొరికిన తరువాత, ఎందుకంటే ఎరోషియస్ కి సంతోషం అంటే నీకు కూడా సంతోషమే. వీడిని రాణి సాయిబా వాళ్ళ పిల్లల దగ్గరికి తీసుకొని వెళ్ళు. వీడిని తీసుకువెళ్ళు లోంబ్రియా. ఇంకా ఫ్రెండ్స్, అక్కడేమో సెక్యూరిటీ చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం రుద్ర? రండి. శత్రువులు దాడి చేయండి. అక్కడ ఏం జరుగుతోంది? సిపాయిలారా, అసలేం జరుగుతోంది? సిపాయిలారా, రా రుద్ర, రా. ఇప్పటికే నీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. ఈ లూమ్రియాల్ తల మాత్రం నక్క లాంటిది కాదు, తెలివి కూడా అచ్చం జిత్తల మరి నక్క లాంటిదే. సిపాయిలారా, వాళ్ళని వదలకండి. గుడ్ జాబ్ మైరా. పద, ఇంకా వాళ్ళని కొడతాం. ఓకే వరుణ్. లోమ్రియాల్, నువ్వెక్కడున్నావు? ఓహో, మీరెక్కడ దాగున్నారా? ఇప్పుడు నాకు మాట్లాడే మూడ్ లేదు, టైం కూడా లేదు. హీరోషియస్ ఎక్కడున్నారో చెప్పండి. వద్దు వద్దు, కొట్టుకోండి. చెప్తాను చెప్తాను. మంచి అవకాశం దొరికింది, ఉపయోగించుకుంటాను. ఆ 5వ రాయి నాకెందుకు దొరకటం లేదు? అది ఎలా కనిపెట్టాలి? ఇది ఏంటి కొత్త సమస్య? సమయం వేరే మించిపోతుంది. నా వ్యూహం నా చెయ్యి దాటి పోకూడదు. ఈ 5వ రాయి మనకి ఎక్కడుందో తెలియటం లేదు. ఆ 5వ రాయి నాకెందుకు దొరకటం లేదు? ఎక్కడైతే నేను ఈ పవర్ ని యూజ్ చేస్తానో.
అనేకంగా ఇప్పుడు ఏదో దారి దొరకపోతుందనుకుంటా. ఏదో దారి మనకి దొరుకుతుంది. దొరికింది, దొరికేసింది. అగ్నిశక్తి రాయి. హెరోషియస్, మీరేం చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఆ రాయిని మాకు తిరిగి చేయండి. సూర్యుడు ఉదయించేలోపు ఆ రాయి కరెక్ట్ గా పెట్టకపోతే ప్రపంచం అంతమవుతుంది. చూడు, చూసావా, ఎక్కడైతే నేను ఈ పవర్ ని యూజ్ చేస్తానో అక్కడంతా క్షణాల్లో అన్ని వస్తువులు మాయమైపోతాయి. చూసావా, నా శక్తిని చూసావా? ఇప్పుడు నేను ఈ లోకానికే అధిపతి, ఈ ప్రపంచానికే అధిపతి. ఇప్పుడు నువ్వు మాత్రమే కాదు, ఇంకెవరూ కూడా నన్ను నాశనం చెయ్యలేరు. ఎవరి వల్ల కాదు. తాడు వెలిగింది, కానీ బలం మట్టికి తగ్గలేదు. నిప్పు నిప్పు, మేము కాలిపోతాం. రుద్ర, ఏదో ఒకటి చెయ్యి. రుద్ర, చూసి రుద్ర మ్యాజిక్ నేనేటికి సందేహించకు.
మనసుంటే మార్గం ఉంటుంది. వీళ్ళు ఇంకా ఎంతసేపు అని దెబ్బలాడతారు. సూర్యగ్రహణం వరకు అయిపోతుంది ఇప్పుడు. ఇంతమంది రుద్రాల ఒకటిగానా? నువ్వు ఏమి చేసినా సరే ఇవాళ మట్టికి నువ్వు తప్పించుకోలేవు. ఎలికి పిల్లితో ఆడటం ఆటలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నా కల నెరవేరబోతుంది. ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు, ఎవరు కూడా. రుద్ర, ఏదైనా ఆఖరి ఆశ ఉంటే చెప్పు, నెరవేరుస్తాను నేను. నేను ఇదొక్కటే చెప్పాలనుకుంటున్నాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించుకు హెరోషియస్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు 5వ రాయిని మనం ఎక్కడ పెట్టాలో చూడాలి. రుద్ర 5వ రాయిని ఈ పుస్తకం మీద పెట్టు. ఓకే, దారి దొరికింది. మనం దీన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. అక్కడుంది పిరమిడ్. మనం అక్కడే ఈ రాయిని పెట్టబోతున్నాం. సూర్యగ్రహణం పూర్తి కాబోతుంది. మనకి సమయం చాలా తక్కువగా ఉంది. త్వరగా వెళ్ళు రుద్ర. బుక్ లో ఉండే డయాగ్రామ్ లాగా 4 సైడ్లో 4 రాళ్ళు, ఇంకా పైన ఒకటి. మీరు 4 సైడ్లో పెట్టండి, నేను పైన పెడతాను. ఇలా చూడు, నువ్వు లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు కదూ, అది ఎప్పటికీ జరగనివ్వను. Zibaiska, stone fixito. రుద్ర, ఇంకా ఓటమిని ఒప్పుకోలేదు. హెరోషియస్, రాయిని పైన ఫిక్స్ చేయండి, లేదంటే మనమందరం అంతమైపోతాం. కాదు, ఇప్పుడు నువ్వు నాకు ఆ 4 రాళ్లని ఇవ్వు, లేదంటే నేను మీ అందరిని నాశనం చేస్తా. రుద్ర అలా చూడు, సూర్యగ్రహణం పూర్తి కాబోతుంది. ఈ సూర్య వెలుతురు నన్ను కాల్చేస్తుంది. లేదు లేదు రుద్ర, రుద్ర దీన్ని ఆపు. నువ్వు మమ్మల్ని మా లోకాన్ని కాపాడావు. నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావట్లేదు. రుద్ర, నీకు
చాలా కృతజ్ఞతుణ్ణి. నువ్వు నా నగరాన్ని కాపాడి నాకు ఇచ్చేశావు. నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించు రుద్ర. నా కుటుంబాన్ని కాపాడుకుంటం కోసమే నేను అటువంటి కార్యాన్ని చేశాను. మరేం పర్లేదు, ఏం జరిగినా మన మంచికే. అలాగే మనం అందరం బాబాదీన్ సార్ కి థ్యాంక్స్ చెప్పాలి. అతను లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. రుద్ర, ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చేసాం, కానీ మనం ఎలా తిరిగి వెళ్తాము? దాని గురించి మీరు బాధపడకండి. సుమారుగా నాకు కూడా కొంచెం మ్యాజిక్ తెలుసు. అది కాకుండా మిమ్మల్ని ఎలా తిప్పి పంపించాలో నాకు కూడా తెలుసు. దానికి ముందు కొన్ని రోజులు హాయిగా మీరు కొన్ని రోజులు మా కుటుంబంతో గడపాల్సి ఉంటుంది. అవును రుద్ర, నువ్వు కాదనుకో. నేను నా కొడుకు కొన్ని రోజులు నీతో ఉండాలని ఇష్టపడుతున్నాం. మేము నీకు అన్ని చోట్లని చుట్టూ చూపిస్తాం. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ రుద్ర. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నా యజమాని నాశనం అయ్యారు. ఇప్పుడు నేను అనాథనైపోయాను. మీరు కనుక మీ దర్బార్లో నన్ను పనికి పెట్టుకుంటే బాగా పని చేస్తాను. నా తల మాత్రమే లుంబీన్ కాదు, నా తలలో కూడా బోల్డ్ అని తెలివితేటలు ఉన్నాయి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.